తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ సంస్థ నిర్వహించిన సర్వే నరాలు తెంచే ఉత్కంఠకు కారణమవుతోంది. ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సర్వే అన్నాడీఎంకే కూటమికి అవకాశాలున్నాయని చెబుతూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ మార్కు కొంత ఎడ్జ్ మాత్రమే ఇచ్చింది. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 118. తాజా సర్వే అన్నాడీఎంకే కూటమికి 114 నుంచి 127 సీట్లు రావచ్చని చెబుతోంది. ఒకవేళ 127 సీట్లు వస్తే అన్నాడీఎంకే కూటమికి ఇబ్బంది ఉండదు. అదే 114 సీట్లు దగ్గర ఆగిపోతే మాత్రం నాటకీయ పరిణామాలకు తెరతీసినట్టే. అన్నాడీఎంకే కూటమికి 39 నుంచి 40% ఓట్లు రావచ్చన్నది మరో అంచనా. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 104 నుంచి 114 సీట్లే వస్తాయని అంచనా వేసింది సదరు సర్వే. 37 నుంచి 38% ఓట్లు వస్తాయని చెబుతోంది. డీఎంకే సైతం 114 దగ్గర ఆగిపోతే ఇక్కట్లే కాదు, 104 దగ్గరే బ్రేక్ వేసి అన్నాడీఎంకే 127 సీట్లు సాధిస్తే పళనిస్వామికి బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టే. ఇక ఈ ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న హీరో విజయ్ పార్టీ టీవీకేపై అందరి దృష్టి ఉంది. తొలిసారి ఎన్నికల్లోకి దిగుతున్న విజయ్ పార్టీకి 15% ఓట్లు రావచ్చన్నది సర్వే సంస్థ అంచనా. బలమైన 2 కూటముల మధ్య గట్టిగా ఫైట్ ఇస్తున్న ఓట్ల శాతం ఆ స్థాయిలో సంపాదించలేరన్నది మరో మాట. 15% ఓట్లు సాధించి 6 నుంచి 12 ఎమ్మెల్యే సీట్లను విజయ్ పార్టీ గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక్కడే అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. డీఎంకే అన్నా డీఎంకే కూటమిలో ఏ ఒక్కటి మ్యాజిక్ మార్క్ అందుకోకుండా దగ్గరగా వచ్చి ఆగిపోతే అప్పుడు హీరో విజయ్ పార్టీ కింగ్ మేకర్ కావడం ఖాయం. విజయ్ మద్దతిచ్చిన పార్టీనే తమిళనాడులో అధికారం చేపడుతుంది. ఇక ఆ విధంగా కీ రోల్ పోషించనున్నారు తలపతి. ఇక సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు వచ్చిన ఈ సర్వే వివరాలు తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజేశాయి. అధికారం నిలబెట్టుకుంటామన్న ధీమాలో ఉన్న డీఎంకే కూటమి వ్యూహం మార్చుకునే పనిలో ఉంది. అధికారం ఏర్పాటు చేయడానికి చెరువులో ఉన్నామన్న అన్నాడీఎంకే మరింత బలంగా ఫైట్ చేసి స్పష్టమైన మెజారిటీ సాధించే వ్యూహాలకు పదును పెడుతోంది. హీరో విజయ్ పార్టీ మాత్రం సర్వే అంచనాలను కొట్టేస్తోంది. ట్రాష్ అంటోంది. తమిళనాడులో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని విజయ్ బలంగా నమ్ముతున్నారు. ప్రజల్లో మాత్రం మూడ్ అస్పష్టంగా ఉందన్నది కొందరు విశ్లేషకుల మాట. డీఎంకే అన్నాడీఎంకే విధానాలతో విసుగు పుట్టిన ప్రజలు విజయ్ వైపు చూస్తున్నారని అనుకుంటున్నారు. అదే నిజమైతే ఏ మేరకు వారంతా విజయ్ వైపు నిలుస్తారు? విజయ్ పార్టీ సొంతంగా అధికారం చేపట్టేంత స్థాయిలో ఆ మద్దతు ఉంటుందా అనేది క్లారిటీ లేదు.